విన్నారు కదండి అద్భుతమైన పాట మంగ్లీ పాడింది. అసలు అంటే ఎందుకు ఈ పాటలు ఫేమస్ అవుతున్నాయి అంటే మనకి అర్థమయ్యే రీతిలో చాలా సింప్లిఫైడ్ వెర్షన్లో చెప్పడం. అందులో ఇప్పుడు అంతా ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. మోస్ట్లీ ఫోక్ సాంగ్స్ అంటే జనాలు కూడా వినడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువగా. సో ఒకటి లక్ష్మి గారు, మనకి 2 రకాలుగా మనం హ్యాపీ దీపావళి అని చెప్తాము, హ్యాపీ దివాళీ అని చెప్తాము. మనం వాట్సాప్లో మెసేజెస్ అయితే పుష్కలంగా పెట్టేస్తూ ఉంటాం కదా. 2 రకాలు. ఇప్పుడు ఆటో కరెక్షన్ కూడా వచ్చేసి నేను దీపావళి అని టైప్ చేసి అది దివాళీ అని వెళ్ళిపోతుంది ఒక్కోసారి కదా. అంటే ఇండియాలో మనకి 2 రకాలు. 4 స్టేట్ అంటే ఇప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ 4 చేసినప్పుడు ఏమవుతుందంటే నార్త్ లో ఒకలా పిలుస్తారు, సౌత్ 4 దిక్కుల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే నార్త్ లో దీవాలి, మనకేంటే దీపంని దీపావళి అంటాం. దీపావళి నుంచి వచ్చింది దీపావళి లాగా మనం మాట్లాడతాము, కరెక్ట్, పిలుస్తాం అలా. అవును. సో వాళ్ళు లక్ష్మీ పూజ చేస్తారు, కానీ నార్త్ లో కానీ ఈ బిజినెస్ వాళ్ళు స్పెషల్ గా షాప్స్ వాళ్ళు ఉన్నోళ్ళు దీవాలి అనగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే మనీ. లక్ష్మీ పూజ కొత్త అంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ డబ్బులు కానీ ఏది ఉన్నా సరే దేవుడి దగ్గర పెట్టి తర్వాత అందులో స్వీట్స్ ఎస్పెషల్లీ అసలు పెచ్చగా అంటే అదొకటే కాదు, ఇప్పుడు మనకి సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది కాబట్టి ఏ పండగకి తగ్గట్టుగా ఈవెన్ మన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగిపోయి ఆ పండగకి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు మరి ఒక్క స్వీట్ గురించి చూస్తే మొత్తం అయ్యే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఆటోమేటిక్గా దాన్ని బట్టి అది లింక్ అయిపోయి అర్థం చేసేసుకొని ఓకే దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఫెస్టివల్ అని అయ్యే వస్తూ ఉంటాయి. సో నేను అదే చెప్పబోయేది, మీరు అన్నట్టు సౌత్ సైడ్ ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు, నార్త్ సైడ్ ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. నరక చతుర్దశి తర్వాత అమావాస్య తర్వాత మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 3 రోజులు నరక చతుర్దశి నుంచి మొదలవుతుంది కదా. సో అంటే తెల్లవారుజాము లేచి నూనె రాసుకొని మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని తర్వాత కొత్త బట్టలు, ఫస్ట్ థింగ్ కొత్త బట్టలు వేసిన తర్వాత ఆ రోజు మొదలెట్టేస్తాం. ఆల్రెడీ మనము ఎందుకంటే ఎప్పుడు వస్తుందో దీపావళి అనేది, ఎందుకంటే క్రేజీగా ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనకి ఒక క్రేజీగా దీపావళి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది టపాట. కరెక్ట్. సో గోల చేసి చిన్నదో పెద్దదో అంటే ఉన్న తాహతను బట్టి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవడం జరిగేది. సో పక్కవాడు ఎక్కువ కాలుస్తున్నాడు కదా అని చెప్పి మనం వెళ్ళి ఇంట్లో పేరెంట్స్ గొడవ పెట్టుకోవడం, డాడీని వచ్చి పీకడం, డాడీ వాళ్ళ దగ్గర ఇది ఉంది డాడీ, మా దగ్గర లేదు డాడీ, అది కావాలి డాడీ అంటే మమ్మీని అడగలేం కాబట్టి ఎక్కువ. సో డాడీ ఇస్ ద పర్సన్ అప్పుడు. సో ఫన్ అయితే దీపావళి గ్యారంటీగా ఉంటుంది. కానీ ఆ సౌండ్లకి ఇప్పుడు నవడేస్ ఇప్పుడు కాదు 30 years బ్యాక్ వరకు కూడా అవును సౌండ్ అనేది అబ్బా పిచ్చగా అంటే ఒకటి మించి ఒకటి ఎన్ని అంటే 100తో స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు వేలల్లో కొంటున్నారు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదన్నా ఇట్లా దీపావళి చేయాలంటే ఇప్పుడు 1,00,000కి వెళ్ళిపోతుంది. అంటే వచ్చేది కూడా తక్కువే వస్తున్నాయి, కానీ ఫ్యామిలీ అందరు కలిసి చేసుకునే పండుగ కూడా దీపావళి. సో నార్త్ లో మాత్రం స్పెషల్ గా వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళు ఇళ్ళకి వెళ్తారన్నమాట. అవును, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో అంటే ఇప్పుడు నాకు అది మీరంటే గుర్తొస్తుంది అనమాట. ఫ్లైట్లో మనం చెప్పినట్టు ఫస్ట్ వేరే మాస్క్ ఫర్ యువర్ సెల్ఫ్ కదా. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని తర్వాత బయట అందరికి విషెస్ చెప్పడం కానీ అలా మొదలెడతారు అనమాట. క్రాకర్స్ కూడా అలా అంటే స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్స్ పంచుతారు. సో నార్త్ కుండే అంటే నార్త్ లో అలా చేస్తారు. మనం కూడా ఏంటంటే సౌత్ లో మన సౌత్ వాళ్ళని కూడా ఇంట్లో అన్ని స్వీట్లు చేస్తాము. స్వీట్స్ నుంచి మళ్ళీ పక్క వాళ్ళకి ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టడం. కానీ రాత్రి ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు చీకటి పడి అమ్మ వాళ్ళు దీపం మొదలు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు చూసారా ఆ క్షణాలు. అబ్బా, ఇక్కడ కూడా బాగా చాలా మంది స్పార్క్లర్స్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంది చేశారు. ఎందుకంటే ఒక సౌండ్ కూడా ఏంటంటే లిమిటెడ్, అలానే ఈ టైంలోనే మనం క్రాకర్స్ కాల్చాలి, ఒక ప్లేస్ లోనే కాల్చాలి. హ్యాస్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్. అంటే పక్కింటి వాళ్ళు డిస్టర్బ్ కాకుండా అనేది ఈసారి నోటిఫికేషన్ వచ్చినాయి.
కొన్ని స్టేట్స్లో హాలిడే కూడా ఇవ్వడం జరిగింది. అది కానీ మన స్టేట్ కానీ మనకి ఇంకా రాలేదు. ఏదో ఒక రోజు వస్తుందేమో కానీ అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో మనము ఒక మంచి పాట మీ అందరి కోసం అండి. ఇది కొత్త సినిమాలో పాట అండి. అంటే ఈ ఎలా అయితే దీపావళి చీకటిని తరిమేసి వెలుగుని తీసుకొస్తుందో ఈ పాట అది జీవితం కూడా అంతే కదా. ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్ థింగ్స్ జరిగాక గుడ్ థింగ్స్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాగే అది అందరి జీవితంలో వెలుగు తీసుకురావాలని ఈ పాట మీ అందరి కోసం అండి. దీపావళి ఇది కూడా దీపావళి సాంగ్. Yes. చీకటిని తరిమే వెలిగే దీపావళి, సమస్యని గెలిచే జయమే దీపావళి. చీకటిని తరిమే వెలిగే దీపావళి, సమస్యని గెలిచే జయమే దీపావళి. గుండెకు ధైర్యాన్నిచ్చే పిలుపే దీపావళి, గమ్యాన్ని చేరే మిస్సైలే దీపావళి. వెలగాలి సుచ్చుబుడ్డిలా మెరవాలి తారజువ్వల, వెలగాలి సుచ్చుబుడ్డిలా మెరవాలి తారజువ్వల. చీకటిని తరిమే వెలిగే దీపావళి, సమస్యని గెలిచే జయమే దీపావళి. కన్నీళ్లను శక్తిలా మార్చే పండుగ ఇది, కలల్ని కాంతిలా మలచే వేళ ఇది. కన్నీళ్లను శక్తిలా మార్చే పండుగ ఇది, కలల్ని కాంతిలా మలచే వేళ ఇది. వెలుగులు కాదు మనలోని దీపమే, దారులన్నీ చూపే ఆశలను నమ్మకమే. నిన్ను నువ్వే గెలిచావు, రేపటి ప్రపంచం నీదే అని చెప్పే గళమే దీపావళి, గండగా ఉండే స్వరమే దీవళి. వెలగాలి సుచ్చుబుడ్డిలా మెరవాలి తారజువ్వల, వెలగాలి సుచ్చుబుట్టిలా మెరవాలి తారజువ్వల. చీకటిని తరిమే వెలిగే దీపావళి, సమస్యని గెలిచే జయమే దీపావళి. అంధకారమే ఆగిపోతుంది ధైర్యముంటే, మనసునే జయిస్తుంది నమ్మకముంటే. అంధకారమే ఆగిపోతుంది ధైర్యముంటే, మనసునే జయిస్తుంది నమ్మకముంటే. చెయ్యి ఎత్తి నింగిలో నిలబడే సూర్యుడవు, నీ అడుగుల జడలో పోరాడే కిరణమవు. ఓటమి నీకు గుణపాఠం, గెలవాలనే పోరాటం. నీ హృదయంలో రావాలి, నీవు గెలిచి తీరాలి. వెలగాలి సుచ్చుబుడ్డిలా మెరవాలి
సమస్యని గెలిచే జయమే దీపావళి. గుండెకు ధైర్యాన్నిచ్చే పిలుపే దీపావళి. గమ్యాన్ని చేరే మిసైలే దీపావళి. విన్నారు కదండి, ఒక మంచి పాట. ఇది మన దీపావళికి మోటివేషనల్ సాంగ్ అన్నమాట. ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా రిలీజ్ అవ్వలేదు, మూవీ అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ అందరికీ ఆ మూవీ పేరు కూడా తెలిసిపోయి ఉండాలి. ఎవరైతే చిరు ఫ్యాన్స్ ఉన్నారో ఈ పాటకి వాళ్ళందరికీ తెలిసిపోయి ఉండాలండి ఆ పాట పేరే, ఆ సినిమా ఏంటని. ఓకే, అప్కమింగ్ మూవీ జనవరిలో రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి, మూవీ గురించి. సో మీరు ఈ పాటలో అండి అంటే అసలు ఒక్కొక్క వర్డ్ కూడా అంటే ఆ మీనింగ్ ఎలా ఉందంటే మన జీవితంలో అంటే చిన్నప్పటి నుంచి అంటే పెరిగి అంటే ఎదుగుదల అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకుంటే మరి ఎంతవరకు అంటే మనం పెరిగిన వాతావరణం కానివ్వండి అవన్నీ కూడా ఈ పాటలో మీకు అంటే మనం తారా జువ్వలు అన్నారు. సో అంటే పైకి ఎదిగేది అదే. సో అలాంటి అంటే మన క్రాకర్స్ లో ఒక్కొక్క క్రాకర్ దాని పేరు తగ్గట్టు ఆ సాంగ్ కూడా సో రైటర్ ఎవరో కానీ సూపర్ చాలా బాగా రాశారు. అసలు ఫస్ట్ లైనే చీకటిని తరిమే వెలిగే మనలో ఉంది మిత్రమా, వెలగాలి చిచ్చుబుడ్డిలా మెరవాలి తారా జువ్వల. ఈ దీపావళి నీలో ధైర్యం ఆశ నమ్మకాన్ని వెలిగించుకో. అంటే ఇప్పుడు మనకి చాలా ఇందాకే అన్నాం కదా, పిల్లల్ని మన ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్సెస్ కానీ ఆ ఈవెంట్స్కి తీసుకువెళ్ళి స్టేజ్ ఫియర్ ఎలా అయితే పోతుందో పోగొట్టాలి అనేది మనది పేరెంట్స్గా మన ధ్యేయం. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి, కరేజ్ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళి బ్రతకాలి అంటే మనం ప్రతి నిమిషం వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేం కదండి. సో వాళ్ళంతట వాళ్ళు ధైర్యాన్ని వాళ్ళలో డెవలప్ చేసుకోవాలి అంటే ఈ పబ్లిక్లోకి తీసుకురావాలి. ఇప్పుడు చాలా వస్తున్నాయి ఆప్షన్స్ వాళ్ళకి, పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ అవన్నీ ఉంటున్నాయి. కానీ మనం బయటికి వెళ్ళి రియల్గా స్టేజ్ మీదకి ఎక్కి ఒక 10 మంది చూస్తుండగా వాళ్ళు మాట్లాడగలిగి ఆర్ ఎనీథింగ్, ఏదైనా స్కిట్ అయినా ఏదైనా పెర్ఫార్మెన్స్ అయినా అదే నటిస్తే ఏదైనా చేస్తే చిన్నదైనా బేసిక్ ఫౌండేషన్ అనేది మనకి ఏంటంటే లైఫ్లో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేది అది మనము స్టేజ్ మీద పర్ఫామ్ చేయటం అనే వరకు వెళ్ళామంటే ఏమవుతుందంటే భయం అనేది పారదోలేదే మన లైఫ్. సో భయంతో ముందరికి వెళ్ళగలుగుతామా అంటే వెళ్ళచ్చు, కానీ ఎంత దూరం వరకు వెళ్తావు, కానీ అలా భయం ఉండిపోతుంది కదా, మనసులోనే ఉండిపోతుంది. అది పారదోలేదే ఇది ఫెస్టివల్ కూడా. దీపావళి కూడా అంతే అండి. మన ఏంటి డార్క్నెస్ని తరిమేసి ఒక వెలుగుని తీసుకొచ్చేదే దీపావళి కదా. అట్లాగే అదే. సో దానికి ఏంటంటే వాళ్ళకి కాకపోతే ఇచ్చినా కొందరు భయపడతారు. అవును. సో అదే కొందరికి ఏంటంటే పెద్ద పెద్ద బాంబులు ఇస్తే టపటప కాల్చేస్తారు. ఏంటి పోతు పట్టుకోరు కానీ బాంబులు కాల్చి వచ్చేవాళ్ళు అంటే నేను విన్న రోజులు కూడా ఉన్నాయి. కాకరపోతే అంటే చేతులు పడుతుంది, పెట్టేస్తే వచ్చేసేయచ్చు. సో చేతులతో ఇట్లా సీమాటపాయకాయలేంటి వాళ్ళు అదేంటి అగరబత్తి చిచ్చుబుట్ట అంటే పైకి వెళ్తాయి చూసారా, అవి రాకెట్స్ చేతులతో వేసేవాళ్ళు. ఎన్ని ఇన్సిడెంట్స్ వినేవాళ్ళమో మా చిన్నప్పుడు. ఇళ్ళలోకి వెళ్ళిపోతాయి అంటే అయ్యే అక్కడ కాబట్టి సర్వైవ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడలాగా వుడ్ కాదు కదా ప్రతిదీ. అక్కడ ఒకటి ఏమని చెప్పంటే ఈవినింగ్ అవ్వగానే అందరు ఇప్పుడు క్రాకర్స్ కాలుస్తారు కదా, మన అమ్మ వాళ్ళు లేదా అమ్మ వాళ్ళు సరే వెళ్ళి పైకి వెళ్ళి డాబా మీద అన్ని బట్టలు తీసేసి ముందు అయ్యి చూసుకోవాలి జాగ్రత్తగా. ఏదైనా అంటే కాలిపోతాయి కదా బట్టలు, అంటుకుంది అంటే ఇంకంతే. ఫైర్ ఈజ్ లైక్ ఇట్ విల్ స్ప్రెడ్ ఫాస్టర్ దెన్ ఎనీథింగ్. మాత్రం చెప్పచ్చు సాయి, నిప్పుతో చెలగాట వాడకూడదు. అవును, అది మాత్రం లైఫ్ లో ఎవరికైనా సరే నిప్పుతో చెలగాట అంటే ఆడిన వాళ్ళకి కూడా ఏదైనా ఇప్పుడు అనేది సక్సెస్ ఉండదు. అలానే ఎంతవరకైనా ఎంత నిదానంగా ఉన్న మనిషి పక్కవాడు నీకు హామ్ చేయొచ్చు కూడా. అంటే అంటే చీకటి పారదోలటం అంటే వాడిని ఎప్పుడు చూసి చీకట్లో చూడాలనుకునే వాళ్ళు ఉంటారు, జనాలు ఉంటారు. వాడు వెలుగులోకి రావడానికి కోరుకోరు వాళ్ళు. ఎందుకు అంటే వాడు బాగుపడుతున్నాడు అనుకో వీడికి నచ్చదు. అదే.
సో అలాంటి అంటే అలాంటి గుణం ఉన్న వాళ్ళని మనం పారదోలాలి అంటే మనం ముందలకెళ్ళాలి. అవును. భయపడుతూ ఎంతకాలం ఉంటావు నువ్వు, చీకట్లు ఎంతకాలం ఉంటావు? అదే అంటే మన పేరెంట్స్ కూడా ఏమనేవాళ్ళు, చీకట్లు ఎంతకాలం ఉంటారా మీరు, బయటికి రండి. అదే మేము నేర్చుకున్న జీవితమే కాబట్టి మా తల్లిదండ్రులు మాకు చెప్పారు, మేము మీకు చెప్తున్నాం అనే ధోరణిలో మన పెంచారు కాబట్టి. ఒక్కటి చెప్పాలేంటంటే అదే మీరు అన్నట్టు ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళండి ఆడుకోండి అని చెప్పే అవకాశం చెప్పాల్సి వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఆన్ దేర్ సెల్ ఫోన్స్, ఐప్యాడ్స్, ఏదైనా సరే డివైజెస్ మీదే లైఫ్ గడిచిపోతూ ఉంది. ఇట్స్ లైక్ ఆ చీకట్లోనే ఉంటున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. ఇంకా వాళ్ళు ఆ చీకటిని అంటే అది క్లోజ్ చేసేసి ఆఫ్ చేసేసి, మొన్న రీసెంట్గా ఒకటి ఏంటంటే, ఒక పక్కన నిద్ర వస్తూ ఉంది ఆఫ్టర్నూన్, అసలు నేను ఎప్పుడు నాప్ అయ్యాను వీకెండ్ అయినా, కానీ ఆ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా చూస్తూ ఆ నిద్రపోతుంది యాక్చువల్గా. అంటే వన్ థింగ్ మా ఆయన ఏం చెప్పారంటే, ఒక్క 5 మినిట్స్ నేను కరెక్ట్గా టైమర్ పెట్టుకుని 5 మినిట్స్ చెప్పారు కదా, నాకు 5 మినిట్స్లో నిద్ర వస్తుందా రాదా అని టెస్ట్ చేసా. గ్యారంటీగా మీరు అది అటు సైడ్ తిప్పేసి పెట్టండి సెల్ ఫోన్, డోంట్ ఈవెన్ లుక్ అట్ ఇట్. అది తిప్పి 5 మినిట్స్ నేను టైమర్ పెట్టేసి పడుకున్న, ఆటోమేటిక్గా నిద్ర వచ్చింది. అది టైమర్ మోగాక ఎందుకు మోగిందని అది ఆఫ్ చేసేసి పడుకున్నా. అట్లా. సో నేను చెప్పేది ఏంటంటే, ఎట్లా అయితే మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుని అందరినీ ఎంకరేజ్ చేస్తామో, దీపాలు పెట్టండిరా మీ జీవితంలో వెలుగు తెచ్చుకోండిరా అని చెప్తామో, ఆ డివైజెస్ కూడా కాసేపు, ఎక్కువసేపు కూడా కాదు, నేను అన్నట్టు 5 నిమిషాలు టెస్ట్ చేయండి, మీ అంతటి మీరే టెస్ట్ చేసుకోండి. ఎంత ఇంపాక్ట్ఫుల్గా మీ ఓన్ సెల్ఫ్ మీద ఫోకస్ చేయండి, దెన్ యూ విల్ డెవలప్ అండి. ముందుకు వెళ్తారు అంటే లక్ష్మి గారు చెప్పినట్టు ధైర్య సాహసే లక్ష్మి, కానీ ఆ ధైర్యాన్ని పొందాలి అంటే మన సైడ్ నుంచి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకపోతే ఇంకేముంది లైఫ్లో. అంతే. సో అవును, మోటివేషన్ అనేది ఎక్కడి నుంచైనా వస్తుంది, కానీ మనం తీసుకోగలగాలి. అది రావాలి అంటే మనం ముందడుగు వేస్తే దట్ ఇట్ సెల్ఫ్ వి క్యారీ దట్ వన్ టు ఫర్దర్. అంటే మన నుంచి మన తరం నుంచి మన నెక్స్ట్కి వచ్చే జనరేషన్ కూడా మనం అంటే పాస్ ఆన్ చేయాలంటే నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వే కొంచెము డీలా పడిపోయి డస్ట్ పోయినటువంటి ప్రతిదానికి యాక్టివ్నెస్ లేకుండా ఏం చేస్తాను అని పెట్టుకుంటే మాత్రం లైఫ్లో సక్సెస్ అనేది లేదు. సో దీపావళికి వచ్చి మెయిన్ దీపావళిలో కూడా మనకి వచ్చే ఫెస్టివల్ కూడా ఎప్పుడు చలికాలం వస్తుంది. అవును. అలానే మనం దీపావళి టైంలోనే ఈ కార్తీక మాసంలోనే శివుణ్ణి కొలుస్తాము. అంటే నేను దైవత్వంగా చెప్తున్నా, శివుణ్ణి కొలుస్తాము, విష్ణువుని కొలుస్తాము. రెండు కూడా సైమల్టేనియస్గా పొద్దున్నే లేసి కార్తీక మాసంలో పొద్దున్నే లేచి స్నానం చేయాలి, చన్నీళ్ళ స్నానం చేయాలి. ఇప్పుడు చేయలేం కాబట్టి అట్లీస్ట్ రెగ్యులర్ స్నానం చేయాలి. రెగ్యులర్గా కాదు, లేజీ కదా అబ్బా, ఏం చేస్తాం లే అబ్బా, వీకెండ్ వచ్చింది కదా అబ్బా, ఏం చేస్తాం, వీకెండ్స్ పక్కన పెట్టండి. వీకెండ్స్ వస్తే ఇంకా అసలు నిద్ర అంతే, ఇంకా బెడ్ దిగడం లేదు. 5కి లేకపోయినా 6కి లేచి బ్రష్ చేసుకుని అంటే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి అట్లీస్ట్ అంటే ఒక్క నిమిషం, నేనైనా ఒక్క నిమిషం మీరుగానే కళ్ళు మూసుకుని జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పాజిటివ్. అంతే, పాజిటివ్గా థింక్ చేస్తే అది వైబ్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఆ రోజు మొత్తం ఉంటుంది ఆ వైబ్స్. సో మీరు కళ్ళు మూసుకున్నా కూడా మీకు ఆ దీపకాంతి అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. అవును. సో ఇదొక్కటి మాత్రము సాయి మన లైఫ్లో మనం ఏం నేర్చుకున్నామో, మన మంచి అయినా చెడైనా కూడా చెడుని లేట్గా చెప్తాము, అదే మంచినేమో ఫాస్ట్గా చెప్తాం మన వాళ్ళకి, మన పిల్లలకి కానీ ఎవరికన్నా. అవును. సో దీపావళి ఎందుకు వచ్చింది, దీపావళి ఎందుకు చేసుకోవాలి అనే దానికి కారణాలు చాలా ఉన్నాయి, స్టోరీస్ చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ దిక్కులో అయితే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క స్టోరీ ఉన్నట్టు, నార్త్ సైడ్ చేసుకుంటే వాళ్ళు రాముడు తిరిగి వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, రావణాసుడిని చంపి తిరిగి వచ్చినందుకు. మన సైడ్ వచ్చేసరికి కృష్ణుడు సత్యభామ నరకాసుడిని చంపేసి వధించి ఇంటికి వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, నరక చతుర్దశి అని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎటు అప్పుడు కూడా అది అంతే,
రావణుడు ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు రావణ వారు వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత రావణ దహనం చేసుకుంటారు. ఎందుకంటే కాబట్టి మాకు బాగా అంటే పేపర్తో మేము రావణాసురుడిది చేసుకుని అది సీమటపాస్కాయ దానికి చుట్టూతా డ్రెస్ షర్ట్ లాంటిది షర్టు ప్యాంటు వేసి పెద్ద అంటే మనకి హార్లిక్స్ బాటిల్ కి వస్తుంది ఒక అట్ట, అది పెట్టి అది ఫేస్ అన్నమాట అన్ని పెట్టి దానికి సీమటపాకాయలతో అంటే చిన్ననాటి మెమరీస్ ఇది గుర్తొస్తున్నాను. ఫన్ అది కూడా ఏంటంటే మనకి చౌరస్తాలు 4 రోడ్ల మధ్యలో కాలుస్తే ఏంటంటే అందరికీ కూడా అది అంటే చెడుని పారదోలటం అవుతుంది అనమాట. అలా అంటే నిప్పుతోటి మనం అంటే ఇవన్నీ టపాసాలను పెట్టేసి కానీ అంటే నెక్స్ట్ ఐ టెల్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్వర్డ్స్. సో మనం ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేసిన తనకి జరిగేది. సో ఒక పాట మనం విందాం. ఈ పాట ఎందుకు వేసానో కూడా నేను విన్నాక చెప్తాను. మీకోసం అండి ఈ పాట. జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా సరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పదాలే పలుకగా కొనుకురాక బుట్టబొమ్మ గుబులు గుందని వనములేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని జాబిలమ్మ జోలపాడనా ఇలా మనసులో భయాలన్నీ మరిచిపో మగతలో మరో లోకం తెరుచుకో కలలతో శాంతిరం వెతుకుతూ నిదరకు నిశారాన్ని నడిచిపో చిటికలోన చిక్కబట్ట కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జాబిలమ్మ జోలపాడనా ఇలా
విన్నారు కదండి, అద్భుతమైన పాట. ఆ పాట ఎందుకు వేశానో నేను చెప్తాను కదా. పాట విన్నాక ఆ పాట ఎందుకు వేశానంటే, ఇప్పుడే కదా ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అనేది. సో ఈ పాట విన్నంతసేపు ఎందుకు వేశారు ఈ పాట అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆ ఒక్క క్షణం ఆ పాట అయ్యేంత వరకు మీరు ఎదురు చూస్తారు. ఆ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ దాంట్లో ప్రతి సెకండ్ నేచర్ వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. అంటే నిద్రపోమని నేను చెప్పట్లేదండి, ఇంకా అరగంట ఉంది, ఎంజాయ్ చేయాలి కదా మనం. సో ఆ పాట వింటూ బయట నేచర్ ఎలా ఉంది, అందులో ఇప్పుడు మనకి బాగా చలిగాలుగా ఉంది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయమని నేను అనట్లేదు, కానీ ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఆకాశం చూస్తూ ఉంటే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, ఆ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు డ్రైవ్ చేస్తూ అది డిస్టర్బ్ చేయకండి. సో బట్ నేను మాట్లాడుతూ ఉంటే మీరు ఊహించుకోండి అంతే, ఓకే. బట్ రోడ్డు మీద ఫోకస్ చేయండి. మూవీ చూసిన వాళ్ళకి ఏంటంటే ఆ సౌండ్స్ అంటే ఆ పాటలో ఇట్స్ ఎ బ్యూటీ క్వీన్. అవును, శ్రీదేవి అసలు అద్భుతంగా అల్టిమేట్. అంటే దేవుడా 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 అసలు పాపం అసలు స్టార్ట్ నుంచి అంటే ఉంటుంది అన్నమాట. దేవుడు తలుచుకుంటూనే మళ్ళీ భయపడుతూనే ఉంటుంది. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ అనమాట శ్రీదేవి. అంటే ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ప్లస్ మన డైరెక్షన్, బాలు గారు చిత్ర గారు పాడింది, ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్, ఓకే. అవును, రామ్ గోపాల్ వర్మ వన్ ఆఫ్ హిజ్ బెస్ట్ వర్క్స్ అనమాట నేను చెప్పాలి అంటే. ఇది కూడా కాబట్టి సో ఇట్స్ లైక్ టాప్ ఐకానిక్ అనమాట, ఇంకా ఎవర్ గ్రీన్ అనుకోవాలి నేను. చాలా బాగుంటుంది, ప్రతి పాట ఒక మెమరబుల్. వెంకటేష్ కూడా అసలు స్మూత్ గా, ఎక్కడ నీకు ఎంత ఫన్నీగా ఉంటుందంటే నవ్వుతూనే గడిపేస్తారు, కానీ దాంట్లోనే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అసలు అంటే లైఫ్ లో అంటే ఎంత అంటే ప్లెజెంట్గా అంటే మన ఫ్యామిలీలో నార్మల్ నడుస్తుంది అనుకునే లోపల సడన్గా సంథింగ్ హ్యాపెన్స్. సో దాని నుంచి మనం బయటపడాలి అంటే ఎన్ని అంటే అవదూరాలు, అదే ఆబ్స్టికల్స్ అన్ని ఎదుర్కొని బయటికి రావాలి కదా. we need to cross that అన్నమాట. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి రావడానికైనా ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఆ స్టోరీలో. యాక్చువల్గా ఏంటంటే తప్పించుకోలేరు, కానీ తప్పించుకోవాలి, బయటికి రావాలి. సో లైఫ్ లో కూడా కొన్ని మనకి తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియకుండా జరుగుతాయి. అవును, తెలిసి జరిగేదానికి మనకి అంటే ఆటోమేటిక్ గా విల్ హ్యావ్ ద సొల్యూషన్. తెలియకుండా ఏదైతే జరుగుతుందో దానికి సొల్యూషన్ వెతుక్కునే టైం కూడా ఉండదు. సో బెటర్ ఏంటంటే ఏదన్నా సరే మీరు ఏదైనా ఫేస్ చేసేటట్టు మనం మనల్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతే, ధైర్యంగా. అందుకని ఇందాన్ని చదివేది ఒకటే, నేను కానీ సాయి గారి ఇద్దరు ఒకటే చెప్తాను, ధైర్యే సాహసే లక్ష్మి అంతే. సో అంటే నా పేర్లు కూడా ఉందని ధైర్య సాహసే అంటే లక్ష్మి గారు ఇప్పుడు వచ్చారు. ఝాన్సీ లక్ష్మి నా ఫ్రెండ్ పేరు ఝాన్సీ లక్ష్మి. సో కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అదే. సో ఏంటంటే అంటే ఈ మూవీ నుంచే కాకుండా ఇదొక జస్ట్ సాయి, ఎందుకంటే ఈ ప్లే అంటే కారణం కూడా ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. మోటివేషన్ ప్లస్ బయట ఎన్నో ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి, ఎంతోమంది హర్డల్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే వర్క్లో అయినా, మీ డైలీ లైఫ్లో అయినా, ఆర్ మార్నింగ్ లగవంగానే వీక్ డే వస్తూ ఉంది అని భయపడతా ఉంటాం చూసారా. కానీ వీక్ డే వచ్చేస్తుందండి, మనం ఏం ఆపలేం కదా దాన్ని, టైంని అయితే ఆపలేము. సో ఇంకోటి వస్తుంది అంటే ఇప్పుడు చెప్పండి. సో ఫ్రైడే కాదు, ఒకప్పుడు ఏంటంటే ఫ్రైడే వస్తే ఓకే అంటే లే ఆఫ్స్ గురించి చెప్తున్నా. సో డైలీ దినదిన గండం అయిపోయింది, ఎప్పుడు అంటే ఏ వింటుందో తెలియదు, అంటే ఏ న్యూస్ వస్తుందో తెలియదు. నేను బాగానే చేస్తున్నానే, సడన్గా నన్ను ఎందుకు తీసేస్తారనే క్వశ్చన్. సో నో వన్ విల్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో నువ్వు ఎంత పాజిటివ్గా నువ్వు వర్క్ చేస్తున్నా కూడా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. దట్ ఈస్ వాట్ లైఫ్లో కూడా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ దాటుకుంటా. సో ఎప్పటికప్పుడు కొత్తవి అంటే కొత్తదనం కోసం పరిగెత్తకండి ఫస్ట్ థింగ్. కానీ ఏదైతే అంటే పాతవైనా కూడా
వాటి నుంచి మీరు నేర్చుకోసం చాలా ఉంటుంది. అంతే. కొత్తవి ఏంటంటే జీవితంలో కావాలి, మ్మ్. కానీ పరిగెత్తకండి. అది పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఎందుకంటే సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మంది ఉద్యోగాల కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, వీసాల గురించి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది, కరెంట్ మార్కెట్ కూడా అలాగే ఉంది బయట. కానీ ఒకటి, మీ మీద మీరు ఫోకస్ చేసి కాన్ఫిడెన్స్ పెంచుకోండి, కొత్తవి నేర్చుకుని ఓకే అది వన్ ఆఫ్ ద చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. ఆ ఉద్యోగం అయిపోయింది, సరే నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ ఏం చెయ్యాలి మనం అని నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళండి. నో అది ఎమోషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. నేను కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుస్తుంది. సో అది బయటికి వచ్చి ఓకే అది అయిపోయింది, వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు నేను ఇంత బాగా వర్క్ చేస్తూ నన్ను ఎందుకు తీసేశారు అని అనుకునే బదులు అది ఫైట్ చేసినా దానికి ఏమీ రాదు. సో బాధపడితే మీకే బాధ, అవతలోడికి అసలు ఏం బాధ ఉండదు. ఇది ప్రపంచం అంతా అలాగే ఉందండి. ఎవరికి వాళ్ళ జీవితం కోసం ముందుకు వెళ్ళాలి అంతే. అందుకంటే ఇప్పుడు బ్రహ్మ కూడా ఆయన పేజీ అయిపోయిందంటే నెక్స్ట్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు. అట్లాగే మనం కూడా నిన్న అయిపోయింది. సో ఎస్టర్డే ఈజ్ గాన్, టుమారో ఈజ్ కమింగ్, టుడే ఫోకస్ ఆన్ వాట్ యూ క్యాన్ డూ అంతే. అదే లైఫ్ కాబట్టి లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ముందులే ప్లాన్ చేసుకోండి. సో అందుకే ఇప్పుడు మనం ఈ దీపాలు కూడా మనము ఒక లెక్క ప్రకారం పెడతాం, తెలుసు కదా అందరికి. సో ఎట్లా పడితే అట్లా కూడా దీపాలు పెట్టరు, అంటే మనం వెలిగించినప్పుడు కూడా ఎనీ క్యాండిల్ ఆర్ ఎనీథింగ్. సో దానికి ఒక్కొక్క లైట్ కి ఒక్కొక్కటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట. సో మంచికి మనం వెలిగిస్తాము, చెడుకి వెలిగిస్తాము. సో చెడు గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. సారీ మన ప్రేక్షకులకి, మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటకి. అది అంటే అది మాకు అంటే బాధాకరమైన విషయమే, కానీ ఆయన మేము అంటే ఫుడ్ దీంట్లో ఒక లెజెండ్గా కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అది ఎందుకు వాడుతున్నాను అంటే ఆ వర్డ్ కూడా, ఎప్పుడు వెళ్ళినా కూడా నో అనరు. ఆ మనిషి ఎవరో కాదు, నరేంద్ర బాబు గారు. ఆయన అందరు కూడా అవర్ ప్లేస్ బాబు గారు అంటారు. సో అన్ఫార్చునేట్లీ మనము ఆయన గురించి మంచి ఎక్కువగా ఉంటుంది, ఆయన నుంచి చెడు ఎప్పుడు మనం చాలా తక్కువ. ఆయన గురించి చెడు చెప్పడం చాలా తక్కువ. నాకు తెలిసి నేను 2004 నుంచి నాకు బాబు గారు తెలుసు. సో నేను వర్కింగ్ ఉన్నప్పుడు అంటే అప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు కూడా ఫుడ్ విషయంలో జస్ట్ అలా పరిచయం అనమాట మాకు. సో మేము వెళ్ళా కూడా లంచ్ టైంకి వెళ్ళినా కూడా వేరే వర్క్ చేసిన వెళ్ళినప్పుడు కూడా, సో ఆయన లేట్కి వెళ్ళినా కూడా నో అనేవారు కాదు. అంటే రెస్టారెంట్ విషయంగా నేను కొంచెం లేట్గా వెళ్ళాను రెస్టారెంట్, వేరే విధంగా మాకు పరిచయం వేరే చోట వర్క్ చేయడం వల్ల. సో నరేంద్ర బాబు గారి కానీ సో ఇట్స్ లైక్ ఆయన ఒక మంచి వ్యక్తిగా ఆయన మనం కోల్పోవడం జరిగింది రీసెంట్ గా. అది కూడా November 4th కానీ అసలు అయ్యారు. ఒక 1 week ఒక 5 days స్ట్రగుల్ అయ్యారు పాప మనిషి. ఆయన కనుక మనం ఆయన గురించి మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక గుడ్ పర్సన్ ని మనం పోగొట్టుకున్నాం. అది ఏంటంటే స్పాన్సర్ గా కానీ మన టాంటెక్స్ కూడా చాలా స్పాన్సర్ గా అంటే చాలా ఈవెంట్స్ చాలా స్పాన్సర్స్ టెంపుల్స్ కానీ ఎక్కడున్నా సరే నేనున్నాను, నాది ఎప్పుడు కూడా ఒక $1 పైన ఉండాలి లక్ష్మి గారు అని ఎప్పుడు అనే మనిషి అనమాట. వ్యక్తిగతంగా ఆయన కానీ పర్సనల్ గా ఫ్యామిలీ వైజ్ కానీ వాళ్ళ వైఫ్ నిర్మలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ కూడా అందరికీ కూడా మా టాంటెక్స్ తరఫున వీఆర్ వెరీ స్ట్రాంగ్లీ భగవంతుడు వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. అంత మంచి మనిషిని మనం దూరం నుంచి చూసి ఆయన మంచితనం తెలుసుకున్నాము. కానీ వాళ్ళంటే కొంచెం ఫుడ్ వాళ్ళు కూడా అంటారు, రెస్టారెంట్ వాళ్ళు అంటారు అనమాట, ఆయన ఒక గురువు లాగా మాకు చాలా మంచి చేశారు. సో ఆయన నుంచి మేము చాలా తెలుసుకుంటున్నాము కూడా అన్నారు. సో కానీ ఒకటి ఏంటంటే నేను ఆ రోజు అసలు కార్తీక పౌర్ణమి రోజు అంటారు కదా, ఎంతో అదృష్టవంతులు అంటారు, పోయిన వాళ్ళు అదృష్టవంతులే. నేను ఎప్పుడు ఆలోచిస్తా, ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో భగవంతుడా, ఎందుకు ఇలాంటి చేస్తావు, మంచి వాళ్ళని తీసుకెళ్తావు అని అనుకుంటాను. కానీ
ఆయన ఎవరికీ ఇబ్బంది పెట్టలేదు. ఆయన పోయినప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పడనివ్వకుండా ఆయన వెళ్ళిపోయారు. కాదు మొన్న విన్నాను, మొన్న కాదు నిన్నే వాళ్ళకి క్లోజ్ రిలేటివ్ తను అడిగితే తను అదే నిర్మల ఏమందో తెలుసా, 1 వీక్ టైం ఇచ్చారు కదా, ఎప్పుడైతే అది ఆ డెసిషన్ చెప్పమని డాక్టర్స్ అడుగుతూ ఉంటే నాకు కూడా ఆ కష్టం ఇవ్వకుండా ఆయనే వెళ్ళిపోయారు ఆ టైంలో అందంట. అంటే అసలు ఎంత పాజిటివిటీ, ఇట్స్ లైక్ ఏ హై పీక్స్ అనమాట. వెరీ స్ట్రాంగ్. ట్యూస్డే కూడా మాట్లాడాను తనతోటి, మాట్లాడినప్పుడు స్ట్రాంగ్ అనేది, కానీ ఈవినింగ్ మాట్లాడి కొంచెం వాయిస్ కొంచెం ఇదే డల్ అవుతుంది కదా మనిషి కదా, ఎక్స్ప్రెస్ చేసింది. కానీ ఆ దేవుడే కాపాడాలి. కానీ ఆయన ఆత్మకు మాత్రం అండి మనస్ఫూర్తిగా మా అందరి తరఫునండి ఆత్మకి ప్రశాంతంగా శాంతి కోరాలని కోరుకుంటున్నామండి అందరికీ. అందులో ఈ టైంలో ఇప్పుడు మేము మాట్లాడుకోవడం కూడా ఆయన గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ఎంతో మంచి మనిషి, మంచి వ్యక్తి. ఆయన ఎంతమంది ఎన్ని ఆర్గనైజేషన్స్కి హెల్ప్ చేశారంటే తెలుసు. దానికి ఆయన ఒబిచువరీ దానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారో తెలుసా అసలు. అస్సలు అదే. కానీ ఇట్స్ వెరీ వెరీ సాడ్ న్యూస్ అండి. తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అదే మా తరఫున మేము ఆయన గురించి ఒక 2 నిమిషాలు తీసుకోవడం జరిగింది అనమాట. అంతే. సో ఒక పాట వేద్దాము. ఎందుకంటే ఈ పాట వేయాలనిపించింది మీరు అన్నట్టు. ఆయన ఒక అందరూ గురువుగా భావిస్తారు కదా. సో ఈ పాట అయినో ఇది ఓల్డ్ మూవీ బట్ ఎవర్ గ్రీన్ సాంగ్ అండి. సో ఈ పాట మీ అందరికీ అండి. అంటే శివుడి గురించి, అలానే ఆయన అట్లానే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఇదే కాబట్టి ఇది మంచి పాటని మీకోసం వేస్తున్నామండి. అది శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ తుండమాలినే నమః శివాయ అందెల రవనిది పదములగా సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మోగు కదా అందెల రవమిది పదములగా
భంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై నాట్యం సాగే లీలా రసచారులుద్రాలు వారేలా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాల అందెల రావనిది పదములదా నయన తేజమేన కారమై మనో నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలముయకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం మకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భౌనకు భావ్యము కాగా భారతమే నిరతము భాగ్యము కాగా ఊహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచకమే పంచాక్షరిగా పరమ పదము ప్రకటించదా ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల దూర్చటి ఆర్భటిరేగా అందెల రామిది పదములదా అంబరమహదిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎగసడిదా అందెల రామిది పదములదా విన్నారు కదండి ఆ పాట స్వర్ణకమలం సినిమాలోది. ఆ పాట వింటూ ఉంటే నాకైతే ఒక గురువుని గుర్తు చేస్తారు. అంటే ఎంత మనస్ఫూర్తిగా చేస్తే మీలో ఒక దైవం గుర్తొస్తారు అనే విషయాన్ని ఒక్క పాటలో ఒక డ్యాన్స్ రూపేణ పెర్ఫార్మెన్స్ భానుప్రియ గారు చేసింది. అసలు ఓ మై గాడ్, అసలు ఎంత బాగా నటించారంటే చాలా బాగా. అంటే మనం ఎందుకో వెంకటేష్ని చాలాసార్లు అనుకుంటున్నాం క్షణక్షణం. ఓకే, సో లక్ష్మి గారు, మన టాంటెక్స్ ఈవెంట్స్ గురించి కానీ ఏమన్నా ముఖ్య విషయాలు ఏమన్నా ఉంటే మన శ్రోతలకి పంచుకోండి. ఎస్, ఇప్పుడు మళ్ళీ 2026 ఎలక్షన్స్ వస్తున్నాయి అనమాట. టాంటెక్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నోటిఫికేషన్ కూడా మనము ఈ న్యూస్ ద్వారా పంపించారు. సో అలానే మనం మన tantex.org.లోకి వెళ్ళినా కూడా మీకు ఈ న్యూస్ అది పబ్లిష్ అయి ఉంటుంది, తెలుస్తుంది. ఎలక్షన్ కమిటీ అంటే ఎలక్షన్ కమిటీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఇందులో ఏంటంటే లైఫ్ మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్స్ అనమాట. సో మనకి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ గా 3 పొజిషన్స్ ఉన్నాయి, అలానే ఎగ్జిక్యూటివ్ కమిటీగా చాలా ఉన్నాయి. అండ్ సో ఇదేంటంటే ఉమెన్కి 3 అలానే మెన్కి 5. సో ఇస్ 8 పొజిషన్స్ అండి ఈసీకి. ఈసారి ఎగ్జిక్యూటివ్ కమిటీకి 8 పొజిషన్స్ ఉన్నాయి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆర్ 3. సో మీకు ఏదన్నా అంటే లాస్ట్ డే విల్ బి November 13th అండి. కానీ ఎనీవన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్లై 1 year వాలంటరీ అంటే టాంటెక్స్ లో వాలంటరీగా చేసుంటే దట్స్ ద బెస్ట్ అండి. ఎందుకంటే టాంటెక్స్ ఇన్ అండ్ అవుట్ ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవడానికి మంచి అవకాశం. అంటే ఎనీ కమిటీలో కనుక చేసుంటే వాళ్ళు
ఫస్ట్ ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉంటుందండి. ఏమీ తెలవకుండా వచ్చేసి మేము నిలబడిపోతాము ఏదో చేసేస్తామనే దానికన్నా కూడా యాక్చువల్ రూల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కమిటీలో చేస్తుంటే ఏంటంటే ఆర్గనైజేషన్ తరంగా తెలుస్తుంది. ఏం చేస్తారు ఆర్గనైజేషన్ ఇయర్లో ఏం చేస్తారు. ఇప్పుడు సంక్రాంతి మొదలెడతాం, ఒక ఫెస్టివల్ అంటే న్యూ టీం వస్తుంది, సంక్రాంతి మొదలు పెడతాం, తర్వాత ఉగాది చేస్తాము. అలానే ఎన్ఎన్టీవీ అనే జూలైలో మనం యాన్యువల్ ఒకటి చేస్తాం ఎవ్రీ ఇయర్. అండ్ మంత్లీ ఈవెంట్స్ కూడా చేస్తుంటాము. అలాగే మేము రేడియో షోస్ చేస్తుంటాము. అండ్ దీపావళి ఒకటి చేస్తుంటాము. సో మళ్ళీ ఏంటంటే ఈ ఎలక్షన్లో బోర్డులో కూడా ఏంటంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే పార్టిసిపేట్ అంటే వాళ్ళు కెన్ బి ఏ మెంబర్ ఆల్సో. అండ్ ఇట్స్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి 13th is the last day of nomination మీరు సబ్మిట్ చేయడము. అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ ఆన్లైన్లో tantex.org ఉందండి. సో మీరు అక్కడికి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ యాజ్ అన్ ఎలక్టివ్ మెంబర్, మీరు లైఫ్ టైం మెంబర్షిప్ ఉండి ఆల్రెడీ టాంటెక్స్లో వాలంటీర్ చేసి మీకు అన్ని విషయాలు తెలుసు, నేను యాక్టివ్గా ఉండాలి మెంబర్ అవ్వాలి అనుకుంటే దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నామినేషన్ సబ్మిట్ చేస్తే November 13th లోపు చేసేయండి చేయగలిగితే. ఓకే, నామినేషన్ 13th. అదే లాస్ట్ మినిట్లో ఇంకేమైనా చేంజ్ అయింది, నేను ఇప్పుడు చేయలేను అనిపిస్తే మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. నేను అనుకునేది చేయలేకపోతానేమో ఇయర్ కి అనుకుంటే దే కెన్ విత్డ్రా ఆన్, బట్ ఫీ విల్ బి $500 అండి. ఇట్స్ నాన్ రీఫండబుల్. అది కూడా చెప్తున్నా ముందలే, ఎందుకంటే మీరు విత్డ్రా అయిన తర్వాత డబ్బులు ఇస్తారు అనుకోవద్దు. సో వన్స్ మీరు కనుక పే చేస్తే కనుక ఫీ పే చేస్తే ఎలక్షన్ కమిటీకి, సో ఇట్ విల్ నాట్ బి రీఫండెడ్ అండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మాకేంటంటే వ్యక్తిగతంగా కానీ అంటే నేను ఒక పాస్ట్ ప్రెసిడెంట్గా కూడా చెప్తున్నాను, టాంటెక్స్ ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ అండి. సో మీకు మంచి ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది. ఎవరినన్నా కూడా మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అండి కొన్ని షోస్కి మాత్రము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అండి, దిస్ ఈస్ ద లాస్ట్ డే అనుకుని 13th is the last day అంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, జస్ట్ అప్లై ఇట్ ఇమీడియట్లీ. సో టుడే ఈస్ November 9th. November 13th is the deadline. Is time కూడా 11:59 midnight. అది CST అనా? మనం CST నే సాయి. సో ఇంకొకటి ఏంటంటే అండి, సో అంటే పబ్లిక్ పరంగా కానీ ఏదన్నా కూడా అండి మీరు మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా అంటే ఎలక్షన్ సంబంధించింది ఏదన్నా ఆర్ఎల్స్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నా సరే president@tantex.org కూడా ఈమెయిల్ చేయొచ్చు. సో మీకు ఏదన్నా తెలుసుకోవాలంటే అంటే ఏం చేస్తారు అని, అలానే వెబ్సైట్ లో కూడా వెళ్ళి మీరు జస్ట్ యూ కెన్ గో త్రూ అట్ అనమాట. సో ఇంకొకటి సాయి, మనకి ఎప్పుడు వాళ్ళు లేకపోతే మనకి ముందరికి వెళ్ళాం కదా అస్సలు కదా, మన పోషకదాతలు లేకుండా మనం ఏది చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది గానసుధ ప్రోగ్రామ్ కానీ చేస్తున్నామంటే వాళ్ళ సపోర్ట్ అంటే దే ఆర్ అవర్ బ్యాక్ బోన్ టు టాంటెక్స్ ఆర్గనైజేషన్ అని చెప్పాలి నేను. సో మనకి ప్లాటినం స్పాన్సర్స్ కానీ డైమండ్ స్పాన్సర్గా వచ్చింది రాజేష్ కల్లెపల్లి. అలా ప్లాటినం స్పాన్సర్స్గా ఉన్నవారు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు, అలానే తిరుమల రెడ్డి కుటుంబం గారు, బావర్చి, దేశీ మండి అండ్ SGA అండ్ సురా. అండ్ అలానే గోల్డ్ స్పాన్సర్స్గా కూడా తనిష్క్ ఉన్నారు, ఎపిక్, మై ట్యాక్స్ ఫైలర్, గురు ట్యాక్స్ ప్రో, శరత్ రెడ్డి ఎర్రం, రాయలసీమ రుచులు, అలా ద లా ఫార్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని గారు సిల్వర్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ అలానే మీడియా పార్ట్నర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ అవర్ మెయిన్ స్పాన్సర్స్ అండి. సో సాయి మనకి టైం కూడా ఎక్కువ టైం చాలా, అసలు ఇంకో 2 నిమిషాలే ఉంది. మనం లాస్ట్ పాట, ఈ పాట నెక్స్ట్ నీ కోడ్ చెప్పేస్తే అవును మనం సైన్ ఆఫ్ ఇచ్చేసి చక్కగా మీరు ఈ పాట ఎంజాయ్ చేస్తూ ఆ 2 క్షణాలు మాత్రం గడిపేయచ్చు. సో ఒకటి ఏంటంటే మేము చక్కగా వెళ్తూ మిర్చి బజ్జి కూడా తినల్దాం బయట చల్లగా ఉంది. తప్పకుండా అండి. అండి ఈ పాట కానీ మేము మిర్చి బజ్జి ఇవ్వలేమండి, అయ్యో సారీ. కానీ మేము తింటున్నట్టు మీరు కూడా ఊహించుకుని ఎంజాయ్ చేయండి. ఓకే, సో మన ఆల్ టైమ్ ఫేవరెట్
మేక్ ష్యూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండి. బీ పాజిటివ్ అండ్ నవ్వుతూ గడిపేసేయండి ఎవ్రీ మూమెంట్ని. దెర్ ఈస్ నథింగ్ యూ కాంట్ గో త్రూ వితౌట్ లాఫింగ్ అండి. అది ఆ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అయినా, ఎంత అసలు మనం నిరుత్సాహపడకుండా నవ్వుతూ ముందుకెళ్ళిపోండి. మీరు చూస్తారు మీలోనే ఆ చేంజ్ కనిపిస్తుంది. ఓ ఇంతే కదా అని అనుకుంటే చాలండి. ఎనీథింగ్ యూ కెన్ గో త్రూ, ఏ సిచ్యువేషన్ అయినా. సో అంటే స్మైల్ ఇస్ అ లైట్. అది అంతే. మనం దీపావళి ఈ అంశంతో ముగిస్తున్నామండి ఈ మంచి పాట మీ అందరికీ. హ్యావ్ ఏ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బీ పాజిటివ్. మనలో చాలా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, బట్ మనం ఒక్కసారి నవ్వుతూ వీఆర్ హియర్, వీ హ్యావ్ టు లీడ్ దట్ లైఫ్. ఎస్. ఓకే. నేను మీ ఆర్జే లక్ష్మి అన్నపూర్ణ పాలేటి. నేను మీ ఆర్జే సాయి అండి. మళ్ళీ వచ్చేసారి మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం అండి. స్టే సేఫ్. यक्षरूपं दशदिशि विदितं भूमिकम्पायमानं संहारमूर्तिं शिरमुकुटजटाशेखरं चन्द्रबिम्बं तं दं दं दीर्घकायं विकृतनखमुखं ज्योति